క్విక్ కామర్స్. ఇది ఒక ఈ కామర్స్ బిజినెస్. ఈ ప్లాట్ఫామ్ లో కస్టమర్ ఆర్డర్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఆర్డర్ ని డెలివర్ చేస్తారు. అదే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయిన ఈ ట్రెడిషనల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ని స్కెడ్యూల్డ్ ఈ గ్రోసరీ అంటారు. ఇవి డెలివరీ చేయడానికి 1 డే లేదా 2 డేస్ తీసుకుంటాయి. దీన్ని మైండ్ లో పెట్టుకొని ఈ క్విక్ కామర్స్ ప్లేయర్స్ ఇన్స్టాంట్ గా కస్టమర్ల కోరికలను ఫుల్ఫిల్ చేయడానికి ఈ క్విక్ కామర్స్ బిజినెస్ ని తీసుకొచ్చాయి. ఈ బిజినెస్ లో ఇంతలా గ్రోత్ రావడానికి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంక్రీజింగ్ స్మార్ట్ ఫోన్ పెనట్రేషన్. ఈ యంగ్ పీపుల్ కి కొత్త టెక్నాలజీకి అడిక్ట్ అవ్వడం, గ్రోయింగ్ అర్బనైజేషన్, ఈ బిజీ లైఫ్ స్టైల్, అలాగే ఆన్లైన్ షాపింగ్స్ కి అలవాటు పడడం. వీళ్ళు సెల్ఫ్ ఆపరేటెడ్ డార్క్ స్టోర్స్ నెట్వర్క్ తోనో రీటైలర్స్ పార్ట్నర్స్ తోనో కలిసి ఆర్డర్ పెట్టిన 10 to 20 minutes లోనే ఆర్డర్ ని డెలివర్ చేయగలుగుతున్నారు. ఇక్కడ ఈ ప్లేయర్స్ కస్టమర్స్ డిమాండ్స్ అయిన స్పీడ్ అండ్ కన్వీనియన్స్ ని బాగా క్యాటర్ చేసుకొని ఈ బిజినెస్ చేస్తున్నాయి. ఈ క్విక్ కామర్స్ లో డిస్ట్రిబ్యూషన్, వేర్ హౌసింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, డిమాండ్ ఫోర్కాస్టింగ్, డార్క్ స్టోర్స్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఇలా మల్టిపుల్ థింగ్స్ సింక్ లో వర్క్ చేయాలి. అప్పుడే ఒక ప్రోడక్ట్ కస్టమర్ కి టైం కి అందుతుంది. సో ఈ సప్లై చైన్ కోసం ఈ కంపెనీస్ పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా వస్తువులు కొనాలన్నా ఈ కిరాణా స్టోర్ కో డిమార్ట్ కో వెళ్లేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ బిజీ స్కెడ్యూల్లో బయటికి వెళ్ళి వస్తువులు తెచ్చుకునేంత టైం లేదు. దీన్ని కరెక్ట్ గా క్యాచ్ చేసిన ఈ క్విక్ కామర్స్ ప్లేయర్స్ 10 minutes డోర్ డెలివరీ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ స్పేస్ లో జొమాటోకు చెందిన బ్లింకిట్, జెప్టో, స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ కు చెందిన బీబీ నౌ, ఫ్లిప్కార్ట్ కు చెందిన మినిట్స్ అండ్ ఫోన్ పేకు చెందిన పిన్ కోడ్, జియో మార్ట్, ఉద్దాన్, అమెజాన్ కూడా టెజ్ పేరుతో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ నచ్చితే మేం పెడుతున్న ఈ ఎఫర్ట్కి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేం పెట్టే కంటెంట్ మీ దాకా వస్తాయి. జెప్టో. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ డ్రాప్అవుట్స్ అయిన ఆదిత్య పలిచ అండ్ కైవాల్య ఓహరా అనే వీళ్ళిద్దరూ 2021లో ఈ జెప్టోని స్టార్ట్ చేశారు. ఇది మన ఇండియాలో క్విక్ కామర్స్ బిజినెస్ కి చెందింది. ఇది ఒక స్టార్ట్అప్ గా లాంచ్ అయి ఇప్పుడు మార్కెట్ లో వన్ ఆఫ్ ది లీడర్ గా నిలిచింది. వీళ్ళ మోటివ్ ఒకటే, గ్రాసరీస్ అయినా ఏ ప్రోడక్ట్ అయినా ఆర్డర్ పెట్టిన వితిన్ 10 minutes లోనే ఆర్డర్ ని డెలివర్ చేస్తామని అంటున్నారు. और मेरा म्यूजिक नॉइज ईयरबड्स also available on Zepto. Turn the real noise on. Noise के smartwatch, earbuds and more delivered in 10 minutes on Zepto. మొదట్లో కిరాణా కార్ట్గా స్టార్ట్ అయిన ఈ బిజినెస్ గ్రాసరీ స్టోర్స్ తో టైఅప్ అయి ప్రోడక్ట్లను కస్టమర్లకు డెలివరీ చేసేది. తర్వాత జెప్టోగా మార్చి టైర్ 1 సిటీస్ అయిన బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లాంటి సిటీస్ ని టార్గెట్ చేశారు. తర్వాత కంపెనీ జెప్టో కెఫేని ముంబైలో లాంచ్ చేసింది. ఇది కన్స్యూమర్లకు స్నాక్స్ ఐటమ్స్, టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ లాంటి వాటిని అందిస్తుంది. జెప్టో కెఫే కూడా జెప్టోలో ఒక భాగమే. వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే యావరేజ్ ఆర్డర్ వాల్యూని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ సర్వీసెస్ని వివిధ రంగాల్లో ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. జెప్టో కెఫే ఒక మినీ క్లౌడ్ కిచెన్గా వర్క్ చేస్తుంది. అలాగే కంపెనీకి A1 సమోసా, చాయిస్, బ్లూటోకాయ్ లాంటి ఫుడ్ బ్రాండ్ సోర్సెస్ కూడా ఉన్నాయి. 2023లో ఫండ్ని రైజ్ చేసి వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేస్తూ గ్రో అవుతూ వచ్చారు. జెప్టో ఇప్పుడు $5 billion వాల్యుయేషన్లో ఉంది. కంపెనీ CEO అయిన ఆదిత్య పలిచ ఏమంటున్నారంటే, మేము కంపెనీని ర్యాపిడ్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో కమింగ్ ఇయర్స్లో మేము 2x గా గ్రో అవుతామని చెప్తున్నారు. బ్లింకిట్ జొమాటో ఆపరేట్ చేస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్ కు చెందింది. దీన్ని అల్బిందర్ దీక్షా, సౌరభ్ కుమార్ కలిసి 2013లో ఈ కంపెనీని స్థాపించారు. ఇది ఒక ఆన్ డిమాండ్ డెలివరీ సర్వీస్ గా లాంచ్ అయి అండర్ 1 number అనే బ్రాండ్ తో కస్టమర్స్ ఆర్డర్ పెట్టిన 90 minutes లోనే ఆర్డర్ ని దగ్గరలో ఉన్న షాప్ నుంచి ప్రోడక్ట్ ని కస్టమర్స్ కి డెలివరీ చేసేది. తర్వాత 1 number అనే బ్రాండ్ ని క్రాఫర్స్ గా రీబ్రాండ్ చేశారు. అప్పుడే ఈ కంపెనీలో 9.3% షేర్ ని జొమాటో అక్వైర్ చేసింది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తో కంపెనీ 90 minutes నుండి 10 minutes లో గ్రాసరీ ప్రోడక్ట్స్ ని డెలివరీ చేస్తామని ప్రమోట్ చేసుకుంది.
ఈ గ్రాఫర్స్ ని 2021లో బ్లింకిట్ గా రీబ్రాండ్ చేశారు. మొదట 10 సిటీస్ ని టార్గెట్ చేసుకుని తమ ఓన్ డార్క్ స్టోర్స్ ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ డార్క్ స్టోర్స్ అంటే ఏంటని అనుకుంటున్నారా? ఇవి ఒక సూపర్ మార్కెట్ లాగా, కానీ కస్టమర్స్ లకి వాకిన్ ఎంట్రీ ఉండదు. ఇవి మెయిన్ సిటీస్ లో ఎక్కడైతే హై పాపులేషన్ ఉంటుందో అక్కడ 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఈ వేర్ హౌసెస్ ఉంటాయి. ఈ వేర్ హౌసెస్ ని డార్క్ స్టోర్స్ అంటారు. కస్టమర్స్ ప్రోడక్ట్ ని ఆర్డర్ పెట్టగానే విత్ ఇన్ 10 minutes లోనే ప్రోడక్ట్ ని డెలివరీ చేసే విధంగా డెలివరీ పార్ట్నర్స్ కి 2 to 3 కిలోమీటర్స్ లోనే ఈ డార్క్ స్టోర్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మెయిన్ సిటీస్ లో 791 డార్క్ స్టోర్స్ ఉన్నాయని 2026 లోగా అన్ని సిటీస్ లో కలిపి 2000 డార్క్ స్టోర్స్ ని ఏర్పరుస్తామని కంపెనీ CEO అయిన అల్బిందర్ దీక్ష అంటున్నారు. 90% ఆఫ్ బ్లింకిట్స్ GMV కమ్స్ ఫ్రమ్ టాప్ 8 సిటీస్. GMV అంటే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ is a key metric in e-commerce that measures the total value of all goods sold on platform or marketplace over a specific period of time. ఇక్కడ బాగా గమనిస్తే జొమాటో బ్లింకిట్లో ఉన్న అన్ని స్టేక్స్ ని మెల్లమెల్లగా అక్వైర్ చేసుకుంటూనే ఉంది. 2022లో జొమాటో బ్లింకిట్లో ఉన్న అన్ని స్టేక్స్ ని అక్వైర్ చేసుకుంది. ఈ జొమాటో 2022లో ఈ బ్లింకిట్ పై $100 million ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటి వరకు జొమాటో బ్లింకిట్ పై ఇన్వెస్ట్ చేసింది 2300 crores. ఈ బ్లింకిట్ ఈ క్విక్ కామర్స్ మార్కెట్ లో 46% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తుంది. బ్లింకిట్ CEO అయిన అల్బిందర్ దీక్ష ఏమంటున్నారంటే, ఈ 10 minutes డెలివరీ కాన్సెప్ట్ ని ముందు ఎమర్జెన్సీ ప్రోడక్ట్స్ ని డెలివరీ చేయడానికి మాత్రమే ఉపయోగించామని, తర్వాత కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి మా సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేశామని అంటున్నారు. ఇంకా ఫ్యూచర్ లో కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి మా సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేస్తామని అంటున్నారు. चल जल्दी शुरू हो जा, इम्पोर्टेंट मीटिंग है मेरी बहन की. Rakhi's Gifts and More, delivered in 10 minutes. Blinkit. ఇన్స్టామార్ట్, స్విగ్గీ ఈ గ్రాసరీ డెలివరీ స్పేస్ లోకి 2019లో స్విగ్గీ స్టోర్స్ అనే బ్రాండ్ తో ఎంటర్ అయ్యింది. మొదట్లో బయట ఉన్న స్టోర్లతో డిపెండ్ అవ్వడం వల్ల ఎక్కువగా కమిషన్ వచ్చేది కాదు. తర్వాత కంపెనీ అర్బన్ కిరాణా బ్రాండ్ నేమ్ తో ఈ డార్క్ స్టోర్స్ గ్రాసరీ డెలివరీ బిజినెస్ మోడల్ ని ఫెబ్ 2020లో ఎక్స్పెరిమెంట్ చేసింది. అది సక్సెస్ అవడంతో తమ బ్రాండ్ నేమ్ ని ఇన్స్టామార్ట్ గా రీబ్రాండ్ చేసుకుని ఆగస్టు 2020లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యింది. మొదట్లో గ్రాసరీస్, స్టేషనరీ, బేకరీ ఐటమ్స్, పర్సనల్ కేర్, బేబీ కేర్ అండ్ పెట్ కేర్ ప్రోడక్ట్స్, స్నాక్స్, ఫ్లవర్స్ లాంటి వాటిని డెలివరీ చేసేది. జాన్ 2022లో పెద్ద మొత్తంలో ఫండ్ ని రైజ్ చేసి గ్రోత్ ని యాక్సిలరేట్ చేసింది. స్విగ్గీ ఫుడ్ డెలివరీ సర్వీస్ బాగా పాపులర్ అవ్వడం వల్ల స్విగ్గీ నుండి వచ్చిన ఈ ఇన్స్టామార్ట్ చాలా తక్కువ టైంలోనే మంచి ఆదరణ పొందింది. స్విగ్గీ వన్ మెంబర్షిప్ ప్రోగ్రామ్తో ఇన్స్టామార్ట్ మంచిగా బెనిఫిట్ అయ్యింది. ఇది అన్లిమిటెడ్ ఫ్రీ డెలివరీ సర్వీస్ని ఆఫర్ చేస్తూ అలాగే పాపులర్ ప్రోడక్ట్స్ అయిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బేబీ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్, హోమ్ యూటిలిటీస్ ఇలా చాలా రకాల ప్రోడక్ట్స్ని పెద్ద మొత్తంలో ఆఫర్ పెట్టింది. ఇన్స్టామార్ట్కి ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీస్లో దాదాపుగా 557 డార్క్ స్టోర్స్ ఉన్నాయి. ఇంకా వీటితో కలిపి 741 స్టోర్స్ కొత్త సిటీస్లో ఓపెన్ చేస్తున్నామని కంపెనీ చెప్తుంది. ఈ ఇన్స్టామార్ట్ 25% మార్కెట్ షేర్తో ఈ క్విక్ కామర్స్ సెక్టర్లో థర్డ్ పొజిషన్లో ఉంది. బ్లింకిట్ 46% మార్కెట్ షేర్తో మొదటి ప్లేస్లో ఉంది. జెప్టో 29% మార్కెట్ షేర్తో సెకండ్ ప్లేస్లో ఉంది. బీబీ నౌ అనేది ఇన్స్టాంట్ గ్రాసరీ డెలివరీ సర్వీస్. ఇది బిగ్ బాస్కెట్ అనే బ్రాండ్తో ఇంటిగ్రేట్ అయి ఉంది. ఈ బిగ్ బాస్కెట్ 5 మంది ఆంటర్ప్రెన్యూర్స్ అయిన విఎస్ సుధాకర్, హరిమేనన్, విఎస్ రమేష్, విపుల్ పారేక్ అండ్ అభినవ్ చౌదరిలతో 2011లో స్టార్ట్ అయ్యింది. ఈ బిగ్ బాస్కెట్ మొదట్లో పర్చేజ్ టు ఆర్డర్ మోడల్ని అడాప్ట్ చేసుకుంది. అంటే డెలివరీ బాయ్ డైరెక్ట్గా ప్రోడక్ట్ని రీటైలర్ దగ్గర నుంచి పికప్ చేసుకొని కస్టమర్స్కి డెలివరీ చేసేవాడు. తర్వాత ఈ బిగ్ బాస్కెట్ ఇన్వెంటరీ మోడల్ని తీసుకొచ్చింది. ఇది సేమ్ డార్క్ స్టోర్ లానే పనిచేస్తుంది. సప్లయర్స్ నుంచి ప్రోడక్ట్స్ని బల్క్గా తీసుకొని హై పాపులేషన్ ఉన్న దగ్గరలో వేర్ హౌసెస్ని ఏర్పాటు చేసి కన్స్యూమర్స్కి అందిస్తుంది. డిసెంబర్ 2021లో ఈ బిగ్ బాస్కెట్ బీబీ నౌని లాంచ్ చేసి
ఆర్డర్ పెట్టిన 20 మినిట్స్లోనే ప్రోడక్ట్ని డెలివరీ చేస్తామని చెప్తూ వచ్చింది. బీబీ నౌకి 35 సిటీస్లో 400 డార్క్ స్టోర్స్ ఉన్నాయి. అలాగే ఈ కంపెనీ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఎక్స్పాండ్ చేస్తూ ఉంది. బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ అయిన హరిమినన్ ప్రకారం వాళ్ళ బిజినెస్లో 30% ఆఫ్ ఆర్డర్స్ ఈ బీబీ నౌ నుంచే వస్తున్నాయని చెప్తున్నారు. అంటే కన్జ్యూమర్స్ ఈ క్విక్ కామర్స్ సర్వీస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. బీబీ నౌ 10 to 15% మార్కెట్ షేర్తో ఈ క్విక్ కామర్స్ స్పేస్లో 4th లార్జెస్ట్ ప్లేయర్గా నిలిచింది. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, మేము ప్రాఫిటబిలిటీ వైపు ముందడుగు వేస్తున్నాం, కమింగ్ ఇయర్స్లో మంచిగా గ్రో అవుతామని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ క్విక్ కామర్స్ ప్లేయర్స్ ఫేస్ చేసే ఈ కీ రిస్క్లు ఏంటో చూద్దాం. మెయిన్గా ఈ డార్క్ స్టోర్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. దేర్ ఆర్ మల్టిపుల్ వేరియబుల్స్ దట్ కెన్ గో రాంగ్. ప్రెసెంట్ ఈ క్విక్ కామర్స్ ప్లేయర్స్ మెట్రో సిటీ అయిన టైర్ 1 సిటీస్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 90% ఆఫ్ బ్లింకిట్స్ రెవెన్యూ టాప్ 8 సిటీస్ నుంచి వస్తుంది. జెప్టో కూడా కరెంట్లీ టాప్ 10 to 11 సిటీస్లో మాత్రమే ఆపరేట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్స్ లోయర్ టైర్ సిటీస్కి మూవ్ అవుతాయో అప్పుడు కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ పాపులేషన్ డెన్సిటీ, స్మాలర్ టికెట్ సైజెస్, లో ఆర్డరింగ్ ఫ్రీక్వెన్సీస్, హై ఇన్వెంటరీ లాసెస్, చాలా వరకు కొంత పర్సెంట్ మీట్, డైరీ ఇలాంటి ఇన్స్టాంట్ ఫుడ్స్ పాడవుతూ ఉంటాయి. కొన్నిసార్లు 20% మేర పాడవచ్చు. సో గ్రాస్ ఆర్డర్ వాల్యూని పెంచడానికి ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది పెంచాల్సి వస్తుంది. ఈ క్విక్ కామర్స్ ప్లేయర్సే 1 to 2% వాళ్ళ యావరేజ్ ఆర్డర్ వాల్యూ నుంచే స్పెండ్ చేస్తున్నారు. అదే ఈ ప్యాకేజింగ్ కాస్ట్ కస్టమర్పై వేస్తే వీళ్ళ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఈ బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్స్ అయిన జియోమార్ట్, ఉద్దన్, జుంబోటైల్, షాప్ కిరాణా వంటి వాళ్ళు లోకల్ కిరాణా స్టోర్ ఓనర్స్తో కలిసి కస్టమర్స్కి అఫోర్డబుల్ ప్రైస్కే అందిస్తున్నారు. ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఆల్రెడీ కిరాణా స్టోర్స్ ఆక్రమించి ఉంటాయి. వాళ్ళ కస్టమర్స్ బిహేవియర్స్ తెలిసి ఉంటుంది. సో ఈ క్విక్ కామర్స్ ప్లేయర్స్కి టైర్ 2, టైర్ 3 సిటీస్లో పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు అని మనం అనుకుంటాం. కానీ రీసెంట్ డేటా చూస్తే ఈ టైర్ 1 సిటీస్లో క్విక్ కామర్స్ ప్లేయర్స్ వల్ల ఈ డీమార్ట్, కిరాణా షాపులకు పెద్ద ముప్పే జరిగింది. దీన్ని బట్టి మేము రానంత వరకే వేరే వాళ్ళ హవా, మేము వచ్చాక మావే అంటున్నారు ఈ క్విక్ కామర్స్ ప్లేయర్స్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.